ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. దేవీ నవరాత్రుల్లో అమ్మవారు ఈరోజు సాత్విక రూపంలో గాయత్రీదేవిగాను, నవదుర్గా రూపంలో బ్రహ్మచారినిగాను దర్శనమిస్తుంది. ఈ అలంకారాల ప్రాశస్యాన్ని గురించి ఓం శక్తిలో తెలుసుకుందాం. అలాగే సాత్విక రూపంలో గాయత్రీదేవిని ద్వాదశ రాశుల వారు ఏ పుష్పాలతో పూజించాలి, ఏ నైవేద్యాలు అమ్మవారికి నివేదించాలి అనేటువంటి విశేషాలు కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వీజ మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ విద్య, రాత్రి 2:47 వరకు ఉంది. వారం భృగువారం లేదా శుక్రవారం. నక్షత్రం చిత్త, సాయంత్రం 5:31 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, కుజ సంచారం మిథున క్షేత్రంలో, రవి బుధ కేతువుల సంచారం కన్యా క్షేత్రంలో, చంద్రశుక్రుల సంచారం తులాక్షేత్రంలో, శని సంచారం వక్రస్థితి, మూల త్రికోణ స్థితి, స్వక్షేత్ర స్థితి, కుంభక్షేత్రం, రాహు సంచారం మీన క్షేత్రంలో. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెలకువలు తెలుసుకోగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేసేటువంటి అనుకూలత లభిస్తుంది. సానుకూల వార్తలు ఇంపును కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పెంపొందింప చేసుకోగలుగుతారు. వ్యాపార అభివృద్ధి, వ్యాపారంగా వారికి ఆనందానికి దారితీస్తుంది. మహిళలు సంతోష వార్తలు వింటారు. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అనుకూల పరిస్థితులు వ్యవసాయ రంగం వారు సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ గాయత్రీ దేవిని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులగం నైవేద్యంగా నివేదించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు పొందగలుగుతారు. మంచి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు అంతిమంగా సక్రమంగా పూర్తి చేయగలుగుతారు. ఆందోళన ఉంటుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై అనుమానాలు కూడా ప్రబలమవుతాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ విధిగా కొనసాగించాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంటుంది. కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది, అలజడి పెరుగుతుంది. జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు మాత్రమే వ్యాపార రంగం వారికి అనుకూలిస్తాయి. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాలపై అవగాహనతో కూడినటువంటి విషయాలు కూడా ప్రాప్తిస్తాయి. నూతన ఉత్సాహం సినీ రంగం వారికి కొనసాగుతుంది. అయోమయ పరిస్థితులు ఉన్నప్పటికీ వ్యాపార రంగం వారికి అంతిమ విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. వ్యవసాయ రంగం వారికి అనుకూలం. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ గాయత్రీ దేవిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. మెరుగైనటువంటి అవకాశాలు మెల్లమెల్లగా పొందగలుగుతారు. గట్టి కృషి అన్ని కార్యాల్లోనూ కూడా తప్పనిసరి. మెరుగైనటువంటి అవకాశాలకై తహతహ పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు వ్యాపార రంగం వారు ఆర్థికంగా గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే సాధించగలుగుతారు. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాలపై ఆసక్తి తగ్గుతుంది. మంచి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ మహిళలు విమర్శలకి గురవుతారు. నూతన ఉత్సాహం సినీ రంగం వారికి తగ్గుతుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర కాలం గట్టి ప్రయత్నాల ద్వారా లభిస్తుంది. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ గాయత్రీ దేవిని తెల్ల చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి చక్కెర పొంగలి
నైవేద్యంగా నివేదించడం ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాల్ని చవిచూస్తారు. శుభవార్తలు వింటారు. మెరుగైనటువంటి అవకాశాలు, విదేశీ ప్రయాణాలు వంటివి కూడా చాకచక్యంగా పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగానైనా లభిస్తాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. గతంలో చేసినటువంటి పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. విద్యార్థులకి విదేశీ విద్యా ప్రయత్నాలు వంటివి లాభిస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారు చేపట్టగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు మహిళలకు అనుకూలిస్తాయి. మంచి అవకాశాలు వైద్య వృత్తి వారికి వృత్తిలో లభిస్తాయి. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ గాయత్రీ దేవిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అయోమయ పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. ఆదాయం వ్యయం సమాంతరంగా కొనసాగుతాయి. అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి నేర్పరితనం ఏర్పడుతుంది. కార్యక్రమాల్లో విజయాలు అంతిమంగా సంతృప్తిని కలిగిస్తాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. సినీ రంగం వారికి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మంచి నిర్ణయాలు వ్యవసాయ రంగం వారు తీసుకోగలుగుతారు. వైద్య వృత్తి వారికి వృత్తిలో ఉన్నతి లభిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలం. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ గాయత్రీ దేవిని తెల్ల గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి గారెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా సామూహిక విజయాలు సాధ్యపడతాయి. దైనందిన కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యల్ని వేగవంతంగా అధిగమించగలుగుతారు. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకుని అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. విద్యార్థులకి ప్రతిభ గుర్తింపబడుతుంది. మహిళలకు విలువైన వస్తు కొనుగోళ్లు, వాహన కొనుగోళ్లు వంటివి ఆనందానికి దారితీస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ఆధిక్యత కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వ్యవసాయ రంగం వారు పొందగలుగుతారు. వివిధ రకాల మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ గాయత్రీ దేవిని మల్లెపూలతో భక్తి శ్రద్ధలతో పూజించి పూర్ణం బూరెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు సత్వరం విజయవంతమవుతాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. ప్రయాణాల విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. స్థిరాస్తి విషయాల్లో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు ఇప్పుడు పరిష్కరింపబడతాయి. నూతన ఉత్సాహానికై తహతహ పెరుగుతుంది. రాజకీయ రంగం వారికి పునఃప్రయత్నాలు లాభిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు గట్టి ప్రయత్నాల ద్వారా వ్యాపార రంగం వారు సాధించగలుగుతారు. శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారికి లాభిస్తాయి. నూతన కార్యక్రమాలు విద్యార్థులు ప్రారంభించగలుగుతారు. వైద్య వృత్తి వారికి అనుకూలం. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకరం. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ గాయత్రీ దేవిని మందార పూలతో భక్తి శ్రద్ధలతో పూజించి రవ్వ కేసరి నైవేద్యంగా నివేదించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే
ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. ఆకస్మిక ప్రమాదాలు చోటు చేసుకునేటువంటి సంఘటనలు లేకపోలేదు. శుభవార్తలు వింటారు. స్నేహితుల ద్వారా కూడా లబ్ధి చేకూరుతుంది. వినోదాల్లో పాల్గొంటారు. అభివృద్ధి మహిళలకు వేగవంతమవుతుంది. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ రాజకీయ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. సంతృప్తికర సంఘటనలు వైద్య వృత్తి వారికి తారసపడతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు విద్యార్థులకి లాభిస్తాయి. విద్యపై అవగాహన పెరుగుతుంది, శ్రద్ధ పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. తద్వారా విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. క్రీడారంగం వారికి అత్యంత అనుకూలం. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ గాయత్రీ దేవిని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించి క్షీరాన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పొందగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా కూడా కొనసాగుతాయి. గతంలో చేసినటువంటి కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ఇప్పుడు తగ్గుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు ప్రతికూలతని పెంచుతాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు మహిళలు చేపట్టగలుగుతారు. ఆరోగ్య విషయంలో సమస్యలు ఆకస్మికం. విద్యార్థులకి కఠిన పరీక్షలు ఉంటాయి. వ్యవసాయ రంగం వారికి శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత కొనసాగుతుంది. నిర్ణయాలు త్వరితగతిని వైద్య వృత్తి వారు తీసుకోలేకపోతారు. సందిగ్ధ పరిస్థితులు కొనసాగుతాయి. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ గాయత్రీ దేవిని సంపెంగలతో భక్తి శ్రద్ధలతో పూజించి దద్దోజనం నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. రుణ ఒత్తిళ్లు తగ్గుతాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వేగవంతమైనటువంటి నిర్ణయాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. క్రమశిక్షణ పెరుగుతుంది. విచక్షణ జ్ఞానం పెరుగుతుంది. వివేకంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఉత్తమ విజయ ప్రాప్తి చేకూరుతుంది. గతంలో ఆగిపోయినటువంటి కార్యకలాపాలు ఇప్పుడు ప్రారంభించగలుగుతారు. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం మహిళలు పొందగలుగుతారు. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆసక్తికరమైనటువంటి అంశాలు విద్యాపరంగా అనుకూలతని, బలాన్ని పెంచుతాయి. న్యాయవాద వృత్తి వారికి అనుకూలం. శోభతో కూడినటువంటి కార్యక్రమాలు మహిళలు నిర్వహించి విజయాలు సాధించగలుగుతారు. చిరునవ్వు సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో నెలకొంటాయి. అనుకూల పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారికి లభిస్తాయి. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ గాయత్రీ దేవిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించి శాకాన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆశిస్తున్నటువంటి కార్యక్రమాలు పూర్తి చేయగలుగుతారు. శ్రమ తగ్గుతుంది. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక పరాజయాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో తారసపడతాయి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది. నూతన ఆశలు చిగురింపచేసేటువంటి కార్యక్రమ నిర్వహణలో అపశృతులు కొనసాగుతాయి. కార్యక్రమ నిర్వహణలో నేర్పరితనం తప్పనిసరి, ఓర్పు, సహనం తప్పనిసరి. అయోమయ పరిస్థితులు మహిళలకు తారసపడతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు వ్యాపార రంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. కార్యక్రమాల్లో వేగం సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది. అభద్రతాభావం పెరుగుతుంది. రాజకీయ రంగం వారికి అనిశ్చితి కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారు పొందలేకపోతారు. అన్ని రంగాల వారు ప్రయాణాల విషయంలో, ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ గాయత్రీ దేవిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ప్రమాదాలు దూరమవుతాయి. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా కనుమరుగవుతాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే
ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఆర్థిక పరంగా ఏర్పడినప్పటికీ ఎదుర్కోగలుగుతారు. మానసిక చింతన పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాల్ని కూడా చవిచూస్తారు. సంయమనంతో కూడినటువంటి కార్యక్రమాలు, సామూహిక విజయాలు పొందగలుగుతారు. అయినప్పటికీ అసంతృప్తి కొనసాగుతుంది. శ్రమతో కూడినటువంటి విజయాలు మహిళలు పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి మెల్లమెల్లగా యోగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు రాజకీయ రంగం వారు పొందలేకపోతారు. అనిశ్చిత పరిస్థితులు క్రీడారంగం వారికి కొనసాగుతాయి. ప్రత్యర్థులు బలపడతారు. సినీ రంగం వారికి సామాన్యం. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు మీన రాశి వారు శ్రీ గాయత్రీ దేవిని బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి క్షీరాన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా అభివృద్ధి సాధించగలుగుతారు. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆరోగ్య సమస్యలు పరిష్కరింపబడి చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతం కావాలని, అనుకూల పరిస్థితులు గృహపరంగా కొనసాగాలని, ఆశించినటువంటి ఫలితాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పొందాలని దేవీ నవరాత్రుల సందర్భంగా గాయత్రీ దేవిని, బ్రహ్మచారిణి మాతను ప్రార్థిస్తూ స్మరిస్తూ స్వస్తి. ఈరోజు దసరా శరన్నవరాత్రుల్లో 2వ రోజు. జగన్మాత సౌమ్య రూపంలో గాయత్రీదేవి అలంకారంలో, శాక్తేయ రూపంలో బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. గాయత్రీదేవి అలంకారంలో జగన్మాత 5 శిరస్సులను కలిగి ఉండి పంచభూతాలకు సంకేతంగా ఉంటుంది. 10 భుజాలను కలిగి ఉండి అన్ని దిక్కుల నుంచి వచ్చే శక్తిని బహిర్గతం చేస్తుంది. గాయత్రీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే గాయత్రి వ్యాహృతి సంఖ్య ద్విజబృంద నిషేవిత అనే మంత్రాన్ని ఈరోజు దీపారాధన చేశాక గృహంలో పఠించాలి. గాయత్రి అమ్మవారి అనుగ్రహం కోసం ఉడకబెట్టిన పెసలు లేదా పెసరపప్పుతో చేసిన పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. అలాగే ఈరోజు శాక్తేయ రూపంలో జగన్మాత బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. ఈ బ్రహ్మచారిణి అలంకారంలో కుడి చేతిలో జపమాలను, ఎడమ చేతిలో కమండలము కలిగి ఉండి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది. బ్రహ్మచారిణి అమ్మవారి అనుగ్రహం కలగాలంటే అమ్మవారికి పులిహోర నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. నవరాత్రి వేడుకలు ఆనంద గీతికల్ శుభదాత్రిని మహిమ పాడుతాము. బహువిధంబుల నిన్ను మా కనక దుర్గ పూజించి కీర్తించి వేడుతాము. ఆవిడ రాశీభూతమైనటువంటి కారుణ్యం. అలాంటి శక్తి ఒకటి ఉన్నది అని తెలుసుకుని నమస్కారం చేస్తే చాలు, ఆవిడ ప్రసన్నురాలైపోతుంది. అసలు ఆ నమస్కారం మాత్రం ఎందుకు చేయాలండి? చేయకుండానే ఆవిడ ప్రసన్నురాలు కావచ్చుగా. అంటే మనుష్య జన్మకి బుద్ధి ఒకటి ఇచ్చాడుగా ఈశ్వరుడు. బుద్ధి చేత శాస్త్రాన్ని, గురువుని గ్రహించాలిగా. అప్పుడు ఆ గ్రహణ శక్తి లేకపోతే, అలా బుద్ధిని వాడుకోవడం చేత కాకపోతే భగవంతుడిచ్చినటువంటి బుద్ధిని దేని కొరకు ఉపయోగించినట్టు? అందుకే మిగిలినటువంటి ప్రాణులకు మనుష్యుడికి ఉపాసనలో వచ్చే తేడా, మిగిలిన వాటికి ఉపాసన అన్నమాట అన్వయమే అవదు. ప్రధానమైనటువంటి వ్యత్యాసము జీవన విధానంలో ఎక్కడొస్తుంది అంటే, మనుష్యుడు తన యొక్క బుద్ధి చేత శ్రద్ధని అలవాటు చేసుకుని మన కంటికి కనపడకపోయినా ఏదో ఒక గొప్ప శక్తి ఒకటి ఉంది, ఆ శక్తి వీటన్నిటినీ కదుపుతోంది. ఇలా ఆ కదలికలు లేకపోవడమే శవమైపోవడం, ఆ కదలికలన్నీ కలిగి ఉండడమే శివం. ఈ భూమి కదులుతోంది కాబట్టి ప్రాణిజాతం నిలబడింది, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ. సూర్యుడు తిరుగుతున్నాడు కాబట్టి ఈ ప్రాణిజాతం అంతా నిలబడింది. పుట్టినటువంటి ప్రాణులు పెరుగుతున్నాయి కాబట్టి ఉపయుక్తమవుతున్నాయి. మళ్ళీ ప్రాణులు పడిపోతున్నాయి కాబట్టి కొత్త ప్రాణులు పుడితే ఈ భూమి మీద అవకాశం కలుగుతోంది. ఈ కదలికలను, ఈ పరిణామములను తీసుకున్నటువంటి శక్తి, తీసుకొస్తున్నటువంటి శక్తి వేరొకటి ఉంది. అది కంటికి కనపడకపోవచ్చు, మాంసనేత్రమునకు కనపడకపోయినప్పటికీ జరుగుతున్నటువంటి క్రియాకలాపమును దృష్టిలో పెట్టుకొని దాని వెనక ఉన్న శక్తిని గుర్తుపట్టి నమస్కరించడం ఈ దేశం యొక్క గొప్పతనం. అది వైదికమైనటువంటి లక్షణము అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఏది కంటికి కనపడదో అది ఒకటి ఉన్నదని, అది దీన్నంతటినీ తిప్పుతోందని,
అదే నే చేస్తున్న పనులని నాకిచ్చిన శక్తిని కూడా నేను ఎలా ఉపయోగిస్తున్నానన్న విషయాన్ని గమనిస్తుందని, గమనించి ఉత్తరోత్తర నన్ను ఏం చెయ్యాలి అన్నది నిర్ణయం చేస్తుందని దృష్టిలో పెట్టుకుని జాగరూకుడై అమ్మవారిచ్చినటువంటి శక్తిని వినయంతో ఎవడు ఉపయోగించాడో అలా ఉపయోగించేటటువంటి క్రమమునకు భక్తి అని పేరు. తప్ప అసలు ఒక పదార్థం ఒకటి అటువంటిది ఉన్నది అన్న స్థితి ఎరుకలోకి లేకుండా యాంత్రికంగా ఏదో పువ్వులు తెచ్చి భగవంతుడి పాదాల మీద వెయ్యడం అది తంతవుతుందేమో కానీ మనసులో ఆ విశ్వాసము కొరవడిపోయిన నాడు ఆ చేసేటటువంటిది ఫలప్రదమవుతుంది అని చెప్పడం కష్టం. అందుకే ఆ తల్లి ఒక్క నమస్కారం చేసి ఈ విషయాన్ని గుర్తిరిగినంత మాత్రం చేత అవతలవాణ్ణి కీర్తివంతుణ్ణి చెయ్యగలదు, అవతలవాణ్ణి అనుగ్రహించగలదు, అవతలవాణ్ణి పైకెత్తగలదు, అవతలవాణ్ణి పరమశివుడి చెంతకు చేర్చగలదు, ఈశ్వరుని యందు ఐక్యము చెయ్యగలదు, అథవా రావలసినటువంటి జన్మల యొక్క పరంపరని చాలా విశేషంగా తగ్గించగలదు. ఇన్ని చెయ్యగలిగినటువంటి తల్లి కనుక ఆమె పరమ కరుణామయి. అటువంటి తల్లే అనంతమైనటువంటి శక్తికి ఆలవాలము. ఆవిడ యొక్క శక్తిని కొలవడం ఎవరికీ సాధ్యం కాదు.